ఎంత పని చేయండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కోపం 5 గంటలు అన్నీ చేస్తూ ఉంటారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినంత సమకూరుస్తూ ఉంటారు. కానీ డాడీ వచ్చి నీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా అంటే చాలా మటుకు ఏమంటారో తెలుసా, డాడీ అంటే ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అంటున్నటువంటి మాట, దేవా నీవు నాకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని నేను ముగించాను కాబట్టి నేను ఇప్పుడు నీ దగ్గరకు పోతున్నాను. నన్ను ఎన్నడును నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువుల రహస్యములో ఉండి నా వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విడిపించువాడు నీవే. నన్ను విమోచించువాడు, నన్ను విడిపించువాడు, నన్ను లేవనెత్తువాడు. కీర్తనాకారుడు మనకు చదివించినటువంటి మాట తెలుసా, నా కొండ నా కోట నీవే, నా బలము నా ధైర్యము నీవే, నా సర్వము నీవే. ఈరోజు మన యొక్క చేతిని గమనించాలి. దేవుని యొక్క ఉనికిలో మనం ముందుకి కొనసాగించబడాలి. ఎలా ఉన్నా మనం పడిపోయే స్థితిలో ఉన్నా పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా, పరిస్థితులు సత్యదేవుడుగా ఉండి మన పట్ల తన కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధులైన దేవుని శక్తి చేత